నమస్కారం. వెగోవి ఇంజెక్షన్ ప్రోటోకాల్ మరియు సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్మెంట్ పై ఈ సమగ్రమైన వివరణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, నిజంగా చెప్పాలంటే జీవితాన్ని మార్చగలిగే ఒక వైద్య ప్రక్రియ గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఉంది. ఈ క్లినికల్ రోడ్ మ్యాప్ అంతా బెంగళూరులోని యలహంకలో ఉన్న డయాప్లస్ ఎండోక్రినాలజీ క్లినిక్కు చెందిన సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారి నిపుణతతో రూపొందించబడింది. వారి మార్గదర్శకత్వంలో వస్తున్న ఈ సమాచారం అత్యంత ప్రామాణికమైనది, కాబట్టి మనం నిశ్చింతగా ఫాలో అవ్వచ్చు. సరే, మరి ఈరోజు మన ఎజెండా ఏంటంటే 1. వెగోవి చికిత్స అంటే ఏంటి, 2. మోతాదు నియమాలు, 3. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి, 4. డేంజర్ సిగ్నల్స్ను ఎలా గుర్తించాలి, 5. ఇంజెక్షన్ వేసుకునే సరైన విధానం, మరియు 6. దీన్ని సురక్షితంగా ఎలా నిల్వ చేయాలి అనేది చూద్దాం. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో మీరు చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు. మొదటి విభాగం, వెగోవి చికిత్సను అర్థం చేసుకోవడం. అసలు ఈ వెగోవి ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇందులో ఉండే ప్రధాన రసాయనం సెమాగ్లూటైడ్. ఇది ఒక GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది, మనం తిన్న ఆహారం కడుపులోంచి త్వరగా ఖాళీ అవ్వకుండా నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల మనకు ఆకలి బాగా తగ్గుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదొక మ్యాజిక్ ట్రిక్ కాదు. సరైన డైట్, లైఫ్ స్టైల్ మార్పులతో పాటు దీర్ఘకాలం వాడినప్పుడే ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రెండవ విభాగానికి వద్దాం, మోతాదు మరియు షెడ్యూలింగ్ నియమాలు. ఈ చికిత్సలో ఒకేసారి హై డోస్ ఇప్పుడు ఇవ్వరు. మొదట కేవలం 0.25 మిల్లీగ్రాములతో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా, అంటే మన శరీరానికి ఆ మందు అలవాటు పడుతున్న కొద్దీ మోతాదును 2.4 మిల్లీగ్రాముల వరకు పెంచుతూ వెళ్తారు. ఇలా క్రమంగా డోస్ పెంచడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఔషధాన్ని ఈజీగా అంగీకరిస్తుంది. అయితే ఒకవేళ ఎప్పుడైనా ఇంజెక్షన్ వేసుకోవడం మర్చిపోతే పరిస్థితేంటి? చాలామందికి ఈ డౌట్ వస్తుంది కదా. రూల్ చాలా సింపుల్ అండి. మీ తదుపరి డోస్కు కనీసం 2 రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటే గుర్తొచ్చిన వెంటనే ఆ మర్చిపోయిన డోసును వేసేసుకోండి. కానీ ఒకవేళ తదుపరి డోసుకు 2 రోజుల కంటే తక్కువ సమయమే ఉంటే మాత్రం దాన్ని వదిలేయండి. మీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ డోస్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని కవర్ చేయడానికి ఒకేసారి 2 డోసులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మూడవ విభాగం, సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఎలా నిర్వహించుకోవాలి. ఒకసారి ఈ నంబర్ చూడండి, 45%. అంటే ఏంటి? పూర్తి 2.4 మిల్లీగ్రాముల డోస్ తీసుకునే వారిలో దాదాపు 40 నుండి 45% మందికి వికారం లేదా వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుందట. సో మీకలా అనిపిస్తే భయపడకండి. ఇది కేవలం మీకు మాత్రమే కాదు, చాలా చాలా సాధారణమైన రియాక్షన్ ఇది. మరి ఈ వికారాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దీనికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. ఒకేసారి కడుపు నిండా లాగించేయకుండా రోజులో ఎక్కువసార్లు కొద్ది కొద్దిగా తినండి. అలాగే మసాలాలు లేని బ్లాండ్ ఫుడ్స్, అంటే అన్నం, టోస్ట్ చేసిన బ్రెడ్ లేదా అరటిపండ్లు లాంటివి తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బాగా తీపిగా ఉండేవి పక్కన పెట్టేయడం మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం, నెమ్మదిగా నమిలి తినండి. తిన్న వెంటనే కనీసం అరగంట లేదా గంట వరకు పడుకోకండి. అప్పుడప్పుడు కొద్దిగా అల్లం లేదా పెప్పర్మింట్ టీ తాగితే ఈ వికారం ఇట్టే మాయమైపోతుంది. వికారమే కాకుండా మన గట్స్ అడ్జస్ట్ అవుతున్నప్పుడు కొంతమందికి మోషన్స్ లేదా మలబద్ధకం రావచ్చు. దీనికి బెస్ట్ అండ్ సింపుల్ సొల్యూషన్ హైడ్రేషన్. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. దాంతోపాటు ఓట్స్, పండ్లు, కూరగాయల ద్వారా మన డైట్లో ఫైబర్ క్రమంగా పెంచుకుంటే సరిపోతుంది. నాల్గవ విభాగం, రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్, అంటే ప్రమాదకర లక్షణాలను గుర్తించడం. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. సాధారణ ఇబ్బందులకు సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీకి మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం. మీకు తీవ్రమైన, ఏమాత్రం తగ్గని కడుపు నొప్పి వస్తే అది ప్యాంక్రియాటైటిస్ కావచ్చు. జ్వరంతో పాటు కడుపు నొప్పి వస్తే అది గాల్ బ్లాడర్ సమస్య అని అనుమానించాలి. పెదవులు లేదా గొంతు వాచిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి అలర్జీ లక్షణాలు కనిపించినా, లేదా మెడ దగ్గర గడ్డ, గొంతు బొంగురుపోవడం లాంటి థైరాయిడ్ లక్షణాలు అనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కళ్ళు తిరగడం, ముదురు రంగు మూత్రమోస్తుంటే డీహైడ్రేషన్ సివియర్గా ఉందని అర్థం. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా సరే వెంటనే మందు ఆపేసి మీ డాక్టర్ను సంప్రదించాలి. 5వ విభాగం ప్రాక్టికల్ పార్ట్కి వచ్చేశాం, సరైన ఇంజెక్షన్ విధానం. ఈ ఇంజెక్షన్ చర్మం కింద ఉండే ఫ్యాట్లో, అంటే
సబ్క్యూటేనియస్గా మాత్రమే ఇవ్వాలి, కండరాలకు అస్సలు ఇవ్వకూడదు. దీనికి ఆమోదించబడిన ప్రదేశాలు 3ఉన్నాయి. 1 పొట్టభాగం, అయితే ఇక్కడ బొడ్డుకు కనీసం 2 సెంటీమీటర్ల దూరంలో వేయాలి. 2వది తొడల ముందు భాగం. 3వది ఎవరైనా మీకు హెల్ప్ చేస్తుంటే చేతి పైభాగంలో కూడా వేయించుకోవచ్చు. ముఖ్యమైన రూల్ ఏంటంటే చర్మం దెబ్బతినకుండా ఉండటానికి ప్రతి వారం ఇంజెక్షన్ వేసే సైట్ మారుస్తూ ఉండాలి. ప్రతి కొత్త పెన్ వాడే ముందు ఫ్లో చెక్ చేయడం మర్చిపోకండి. అంటే పెన్ సరిగ్గా పనిచేస్తోందో లేదో చెక్ చేయడమన్నమాట. ముందు డోస్ సెలెక్టర్ను ఫ్లో చెక్ సింబల్ వద్దకు తిప్పండి. తరువాత సూది పైకి ఉండేలా పట్టుకుని కౌంటర్ 0కి వచ్చే వరకు బటన్ను గట్టిగా నొక్కి పట్టుకోవాలి. అప్పుడు సూది చివర ఒక చిన్న మందు చుక్క బయటకు వస్తుంది. అలా వస్తే అంతా పర్ఫెక్ట్ అని అర్థం. ఇప్పుడు అసలు ఇంజెక్షన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇంజెక్షన్ చేసే ప్లేస్ను ఆల్కహాల్ స్వాబ్తో తుడిచి ఆరనివ్వాలి. పెన్నును చర్మానికి సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉంచి క్లిక్ అనే శబ్దం వచ్చేవరకు గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత కౌంటర్ 0కు చేరే వరకు బటన్ను అలాగే నొక్కి పట్టుకోవాలి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. 0కి రాగానే వెంటనే తీసేయకూడదు. మందు పూర్తిగా లోపలికి వెళ్లడానికి మనసులో నెమ్మదిగా 6 వరకు లెక్కపెట్టండి. ఆ తర్వాతే సూదిని బయటకు తీయాలి. ఈ 6 సెకండ్స్ రూల్ చాలా ముఖ్యం. 6వ మరియు చివరి విభాగం సురక్షితమైన నిల్వ మరియు పారవేయడం. మనం మందును కరెక్ట్గా స్టోర్ చేయకపోతే అది పాడైపోతుంది కదా. దీనికి 2 రూల్సున్నాయి. పెన్నును మొదటిసారి వాడకముందు దాని తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో 2 నుండి 8 డిగ్రీల మధ్య ఉంచాలి. కానీ దయచేసి డీప్ ఫ్రీజర్లో పెట్టి గడ్డకట్టేలా చేయకండి. ఇక పెన్ వాడటం స్టార్ట్ చేశాక దాన్ని రూమ్ టెంపరేచర్ దగ్గరే, అంటే 30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 28 రోజుల పాటు ఉంచుకోవచ్చు. కాని గుర్తుపెట్టుకోండి, ఒకసారి బయటపెట్టి వాడటం మొదలుపెట్టిన పెన్నును మళ్లీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం, వాడేసిన సూదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండే సాధారణ చెత్తబుట్టలో వెయ్యకూడదు. అది ఇంట్లోని వాళ్లకు, పిల్లలకు, పెంపుడు జంతువులకు, అలాగే చెత్త తీసుకువెళ్లే పారిశుధ్య కార్మికులకు చాలా ప్రమాదకరం. వాడిన వెంటనే ఆ సూదులను ఒక గట్టి ప్లాస్టిక్ డబ్బాలో లేదా మెడికల్ షాప్స్ కంటైనర్లో వేసి సేఫ్గా డిస్పోజ్ చెయ్యాలి. సో మనం చివరికి వచ్చేశాం. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఇదంతా కేవలం వారం ఒక ఇంజెక్షన్ వేసుకునే ప్రాసెస్ మాత్రమే కాదు. డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారిలాంటి నిపుణుల మార్గదర్శకత్వం, మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, వీటికి తోడు ఈ అద్భుతమైన ఔషధం. ఈ మూడింటిని ఒక క్రమపద్ధతిలో ఫాలో అయితే దీర్ఘకాలిక కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం ఎంత అద్భుతంగా మారుతుందో ఊహించండి. ఇది బరువు తగ్గడం గురించి మాత్రమే కాదు, ఒక ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితం వైపు మనం వేసే పెద్ద అడుగు. ఈ విశ్లేషణ మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కీప్ లెర్నింగ్ అండ్ స్టే హెల్దీ.